పార్లమెంట్ ఇవాళ రసభాసగా సాగింది. ప్రతిపక్షం అధికార పక్షం మధ్య వాడివేడి చర్చలు జరిగాయి. లోక్సభ ప్రారంభమైన 2 నిమిషాల్లో వాయిదా పడింది. ఆ తర్వాత కూడా చర్చలకు అవకాశం లేకుండా వరుసగా వాయిదా పడింది. రాజ్యసభలో మాత్రం ప్రతిపక్ష సభ్యులు అదానీ, ఢిల్లీ రైతులు, మణిపూర్ ఇష్యూపై పట్టుబట్టారు. రాజ్యసభ చైర్మన్ పై ప్రతిపక్ష సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జగదీప్ ధన్కడ్ పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ఇండియా కూటమి ఎంపీలు సిద్ధమయ్యారు. లోక్సభ ప్రారంభమైన 2 నిమిషాల్లోనే వాయిదా పడింది. అదానీ వ్యవహారంపై చర్చించాలని విపక్షాలు పట్టుబడడంతో స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్ష ఎంపీలు వేర్వేరు విషయాలను లేవనెత్తారు. దీంతో అభ్యంతరం వ్యక్తం చేసిన స్పీకర్ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. मेरा आपसे आग्रह है कि प्रश्नकाल में किसी विषय को नहीं उठाया जाता। मैं पुनः आपसे आग्रह कर रहा हूं, प्रश्नकाल सबसे महत्वपूर्ण समय होता है। देश चाहता है सदन चले, सदन की कार्रवाई चले। आप सदन में गतिरोध पैदा कर रहे हैं। आप सदन नहीं चलना चाहते, सदन नहीं चलाना चाहते आप। రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ సోనియా గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు చైర్మన్ జగదీప్ ధన్కర్. ఆ తర్వాత సభలో కార్యకలాపాలు మొదలయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని ఆరోపించారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే. పార్లమెంట్ నిర్వహించడం కేంద్రానికి ఇష్టం లేదన్నారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుకు అవకాశం ఇచ్చిన చైర్మన్ సభలో మాట్లాడేందుకు చాలాసేపు వెయిట్ చేస్తున్న తనకు అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు ఖర్గే. सर, आप जो सारी बातें बोलते हैं सरकार उसको विपक्ष हर बात को आपके हाँ में हाँ मिलाना जरूरी है। अगर गलत है तो भी जरूरी है। यहाँ के लोग इस मंसूबे से आए हैं। मैं माफी चाहता हूं उनसे और आपसे भी कि हाउस को नहीं चलाना ये अगर तय करके आए हैं तो ये डेमोक्रेसी, यू आर किलिंग द डेमोक्रेसी, यू आर किलिंग द डेमोक्रेसी। రాజ్యసభలో గందరగోళం ఏర్పడింది. ఢిల్లీలో రైతుల నిరసన, మణిపూర్ హింసాకాండపై ప్రతిపక్ష ఎంపీలు చైర్మన్ కు వాయిదా నోటీసులు ఇచ్చారు. దీనిని జగదీప్ ధన్కర్ తిరస్కరించారు. దీంతో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు ప్రతిపక్ష సభ్యులు. ఎంపీల నిరసనతో చైర్మన్ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు.